పక్క జగ్గంపేట నియోజకవర్గం, మరో పక్క పోలవరం జిల్లా, మధ్యలో దేవీపట్నం. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్&ఆర్ కాలనీ సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. గోకవరం సమీపంలోని దేవీపట్నం ఆర్&ఆర్ కాలనీ ప్రస్తుతం అనేక సమస్యలతో మగ్గిపోతుంది. 9 ఎకరాల భూమి వివాదం గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీస్తూ ప్రతి ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రామంలో కీలక సమావేశం జరిగింది. సమస్యపై స్పష్టత కోసం గ్రామస్తులు అత్యవసరంగా సమావేశమై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇప్పుడైనా స్పందించకపోతే రేపు మన హక్కులు కోల్పోతామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. అలాగే ఏప్రిల్ 3న ధవళేశ్వరం వెళ్లి సంబంధిత అధికారులను నిలదీయాలని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆర్&ఆర్ కాలనీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోడ్లపై నిల్వ నీరు నిలిచిపోవడంతో ప్రజలు బయటకు రావడమే కష్టంగా మారింది. ఇళ్లలోకి చేరుతున్న చెమ్మతో గోడలు పాడవుతుండగా చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దోమల పెరుగుదలతో వ్యాధుల భయం మరింత పెరుగుతోంది. కరెంటు సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. చాలా ఇళ్లకు మీటర్లు లేకపోవడం వల్ల ప్రజలు చీకట్లో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద కాలనీలో నివసిస్తున్న ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ప్రజల ఆగ్రహానికి కారణమవుతుంది. కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం వల్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు ప్రభుత్వం మరియు అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే భూమి సమస్యపై స్పష్టత ఇవ్వాలని, కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ ఆందోళన తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎవరికి గుర్తు లేదా? నాయకులు కానీ, పోనీ అధికారులు కానీ, ఆఫీసర్లు కానీ ఎవరికి గుర్తుందా లేదండి? మా దేవపట్నం ఏమైనా పాపం చేసుకుందో ప్రత్యేకంగా దేవపట్నాన్ని అలా విడిచిపెట్టేశారు. కారణం ఏంటండి? మాకంటే తెలీదు. మరి పోనీ మీకు అందరికీ తెలుసు కదా, మా దేవపట్నం అంటే అది ఒక మండలంలో ఉన్న జనానికి ఇంత పరిస్థితులు వచ్చినాయి అంటే కారణం ఏంటో మాకు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడన్నా స్పందిస్తారని ఆశపడుతున్నాము. మాకు కరెంట్ లేదండి, డ్రైనేజీలు లేవు, ఏమీ లేవు, బాత్రూములు బాగాలేదు, ఇల్లులు బాగాలేదు. కనీసం ఈ మట్టి అన్న నయమండి. మా ఇల్లు అంత దరిద్రంగా ఉంది. ఓసారి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాబట్టి మాకు త్వరగా మా ఇల్లు మాకు కట్టేసి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే 9 ఎకరాల్లోని జనం ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఇల్లులు వచ్చేలా చూడండి. మీ లేకపోతే మా పరిస్థితి ఏమీ బాగోదు.